హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలాగున్నారు? బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. నేనైతే వాడపల్లి వెళ్ళి వస్తున్నామండి. 7 వారాల వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వెళ్ళానండి. మేము విజయవాడ నుంచి వెళ్ళాము. విజయవాడ నుంచి రాజమండ్రికి ట్రైన్కి వెళ్ళామండి. రాజమండ్రి నుంచి వాడపల్లి ఆటో మీద వెళ్ళామండి. కానీ జనాభా అసలు చూసారంటే తిరణాల్లాగా ఉన్నారండి. అంత జనం ఉన్నారు అసలు వాడపల్లి గుడిలోని. శనివారం అయితే అస్సలు ఖాళీ ఉండదు. ఎవరైనా మొక్కుకుంటారు శనివారం వెళ్ళాలి, ఎవరైనా వెళ్ళాలంటే మామూలు రోజు వెళ్ళండి, శనివారం మాత్రం వెళ్ళమాకండి. ఒకరోజు చూడాలి అనుకున్న వాళ్ళు మాత్రం మామూలు రోజు వెళ్ళండి. శనివారం వ్రతం చేయాలి అనుకున్న వాళ్ళు శనివారం వెళ్ళాలి. శనివారం వ్రతం 7 ప్రమిదలు పిండి దీపాలు ఇంటికాడే చేసుకొని ఇక్కడ వెలిగించాలండి. అక్కడ వెలిగించడానికి ఒక ప్లేస్ ఉంటుంది, అక్కడ వెలిగించాలి. అలాగే ఈ గుడికి మెయిన్ ఏంటంటే ప్రదర్శన. 7 వారాలు మనం మొక్కుంటాం కదా, 7 ప్రదర్శనలు చేయాలండి. 7 ప్రదర్శనలు చేసేటప్పుడు 7 కాయిన్స్ ఉండాలండి. 5 రూపాయల బిళ్ళలైనా కానీ, 2 రూపాయల బిళ్ళలైనా, 5 రూపాయల కాయిన్స్ అయినా ఏవైనా 7 కాయిన్స్ చేతిలో పట్టుకొని ఒక పువ్వు, అలాగే పువ్వులు కూడా 7 పువ్వులు ఉండాలండి. కాయిన్, పువ్వు 2 పట్టుకొని ప్రదర్శన చేయాలండి. ప్రదర్శనకి జనాభా ఎంత వస్తారంటే ఆ ప్రదర్శనకి ఎక్కువ జనం ఉంటారండి, అస్సలు ఖాళీ ఉండదు. వాడపల్లి వెంకటేశ్వర స్వామి మహిత్యం ఏంటో కానీ ఏదనుకుంటే అది జరుగుద్దంటే అండి. మనం ఫస్ట్ రోజు పలానా మన కోరుకున్నాక 7 వారాలు వెళ్ళి ఆయనకి 8వ వారం వడ్డీగా ఇవ్వాలండి. ఆ రోజు అష్టోత్తరం పూజ చేయించుకోవాలి. ఆ రోజు శనివారం చేయరండి, ఆదివారం కానీ శుక్రవారం ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి. మీకు ఇప్పుడు ప్రదర్శన లైన్ ఏంటో చూపిస్తాను చూడండి. ఇదిగోండి ప్రదర్శన లైన్ ఇదే. చుట్టూరు ప్రదర్శన చూసారు ఎంతమంది వచ్చారో. ఈ సెలవులప్పుడైతే ఇంకా జనం ఉంటారు. ఈ గోపురం అయితే విమాన వెంకటేశ్వర స్వామి గోపురం అండి. ఒక కాయిను, పువ్వు పట్టుకొని ప్రదర్శన ఒకసారి అయ్యాక అక్కడ ఉండీలు ఉంటాయండి. ఆ ఉండీల్లో కాయిన్, ఉండి మీద పువ్వు పెట్టేస్తే అలాగే 7 కాయిన్స్ 7 ప్రదర్శనలు అలా చేయాలండి. చేశాక దర్శనానికి వెళ్ళాలి. చిన్నపిల్లలతో మాత్రం వెళ్ళమాకండి, చిన్నపిల్లల్ని తీసుకెళ్ళమాకండి, బాగా రద్దీగా ఉంటుంది. అసలు ఎండ ఒకటి బాగా, నిన్న మేము వెళ్ళినప్పుడైతే ఎండ బాగా ఉంది. అసలు ఎండకి తట్టుకోలేకపోయాం. చూసారా లైను ఎంత జనం ఉన్నారంటే చెప్పలేమండి. లైన్కి అక్కడే భోజనాలు కూడా పెడతారండి. దర్శనానికి వెళ్ళేటప్పుడు ఏమైనా తినేసి వెళ్ళండి, దర్శనం బాగా లేట్ అవుద్ది, లేకపోతే కళ్ళు తిరిగి పడిపోతారు. అలాగే 2-3 పడిపోయారు. ఫ్రెండ్స్ ఇంతే ఫ్రెండ్స్, మా దర్శనం అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోతున్నాం.